హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీడు ఆర్బిట్ ఛానల్. వీడు ఆర్బిట్ ఛానల్కి స్వాగతం అండి. అండ్ ఈరోజు మనము ఈ వీడియోలో రీసెంట్గా వార్తల్లో ఉన్నటువంటి బ్లూబోర్డ్ బ్లాక్ 2 అనే శాటిలైట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. రీసెంట్గా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అయినటువంటి ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఇస్రో అనే సంస్థ తన యొక్క అత్యంత భారీ ఉపగ్రహమైనటువంటి ఈ బ్లూబోర్డ్ బ్లాక్ 2 ని LV-M3 రాకెట్ ద్వారా విజయవంతంగా ప్రయోగించింది. ఏ రాకెట్ ద్వారా అంటే LV-M3 ఈ రాకెట్ ద్వారా దీన్ని ప్రయోగించింది. లాంచ్ వెహికల్ మాక్ 3 ఈ లాంచ్ ప్యాడ్ ద్వారా దీన్ని ప్రయోగించడం జరిగింది. ప్రయోగించి సక్సెస్ అవడం జరిగింది. దీని ద్వారా భారతదేశం యొక్క బలమైన హెవీ లిఫ్ట్ ప్రయోగ సామర్థ్యాన్ని ప్రపంచానికి అయితే ఇస్రో అయితే చాటి చెప్పడం అయితే జరిగింది. దీని యొక్క ముఖ్యాంశాలు మనం చూస్తే, ఇది ఇస్రో ప్రయోగించినటువంటి ఉపగ్రహాలు అత్యంత భారీ ఉపగ్రహం ఈ బ్లూబోర్డ్ బ్లాక్ 2 అనేది. ఇది ఏఎస్టీ స్పేస్ మొబైల్ సంస్థ దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఇది వచ్చేసి అమెరికాకు చెందినటువంటి సంస్థ. ఈ ఏఎస్టీ స్పేస్ మొబైల్ అనేది అమెరికాకు చెందినటువంటి సంస్థ ఇది. అండ్ గతంలో ప్రీవియస్ గా మనం చూస్తే వన్ వెబ్ ఉపగ్రహాల రికార్డు అనేది అత్యంత భారీ ఉపగ్రహంగా ఉంది. దాని యొక్క వెయిట్ మనం చూస్తే 5,700 ఉంది. ప్రీవియస్ గా వచ్చేసి వన్ వెబ్ వచ్చేసి ఉపగ్రహాలు దీని వెయిట్ ఎంత ఉంది? 5,700 కేజీలు ఉంది. ఇప్పుడు ఈ బ్లూబర్డ్ బ్లాక్ 2 వచ్చేసి 6,100 కేజీలు ఉంది. అంటే ఇది హెవీయెస్ట్ ఇస్రో లాంచ్ చేసినటువంటి హెవీయెస్ట్ శాటిలైట్ ఇది. అండ్ దీని యొక్క లాంచ్ ప్యాడ్, దీని యొక్క లాంచ్ వెహికల్ మనం చూస్తే ఇస్రో యొక్క అత్యంత శక్తి ఉన్నటువంటి రాకెట్ అయిన లాంచ్ వెహికల్ మాక్ 3 ద్వారా దీన్ని ప్రయోగించడం జరిగింది. ఏ కక్షలోకి దీన్ని ప్రవేశపెట్టారంటే లో ఎర్త్ ఆర్బిట్ లోకి దీన్ని ప్రవేశపెట్టారు. 520 కిలోమీటర్ ఎత్తులో ఉన్నటువంటి ఈ లో ఎర్త్ ఆర్బిట్ లో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అండ్ దీని యొక్క ప్రధాన లక్ష్యం, మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే, ప్రత్యేక గ్రౌండ్ స్టేషన్స్ అవసరం లేకుండా, ప్రత్యేక నెట్వర్క్ స్టేషన్స్ అవసరం లేకుండా సాధారణ మొబైల్ ఫోన్లకి నేరుగా ఈ 4G 5G సేవలు అందించేలా క్యాపబిలిటీని కలిగి ఉండడం, అందించే సామర్థ్యాన్ని ఇవ్వడమే దీని యొక్క ముఖ్య లక్ష్యం. దీనివల్ల దూర ప్రాంతాలకి, మారుమూల ప్రాంతాలకి ఈ 4G 5G సేవలు అనేటివి ఈజీగా అందించడం జరుగుతుంది. అండ్ వాణిజ్యపరంగా దీన్ని కీలక అడుగుగా మనం చెప్పవచ్చు. వాణిజ్యపరంగా కూడా దీన్ని కీలక అడుగుగా మనం చెప్పవచ్చు. ఇది LV-M3 ద్వారా ఇస్రో చేసినటువంటి 3వ వాణిజ్య ప్రయోగం ఇది. అండ్ ప్రీవియస్ గా 2022, 2023లో 2 1M ఉపగ్రహాలను అయితే ప్రయోగించడం అయితే జరిగింది. అండ్ ఓల్డ్ లెవెల్లో ఉన్నటువంటి ప్రపంచ ప్రయోగ ఈ లాంచ్ వెహికల్స్ తో మనం కంపేర్ చేసి చూసుకుంటే, ప్రపంచంలో ఉన్నటువంటి హెవీ లాంచ్ వెహికల్స్ మనం చూసుకుంటే ఫాల్కన్ 9 అనేది అమెరికా దగ్గర ఉన్నటువంటి హెవీ లిఫ్ట్ రాకెట్ ఇది. నెక్స్ట్ యూరప్ దగ్గర ఉన్నటువంటి అరియానా 6, ఈ రెండుతో పాటు ఇప్పుడు LV-M3 మన దగ్గర ఇండియా దగ్గర ఉన్నటువంటి LV-M3 అనేది ఏంటి, దీని యొక్క ప్రత్యేకత మనం చూస్తే తక్కువ ఖర్చుతో భారీ ఉపగ్రహాలని ఇక్కడ మనం ప్రయోగించగలం. కంపేర్ టు ఫాల్కన్ 9 అండ్ అరియానా 6, LV-M3 అనేది తక్కువ ఖర్చుతో భారీ ఉపగ్రహాలను లాంచ్ చేయగలదు. అది దీని యొక్క ప్రత్యేకత. అండ్ భారతదేశానికి ప్రాముఖ్యత, దీనివల్ల భారతదేశానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత మనం చూస్తే, ఇస్రో యొక్క హెవీ లిఫ్ట్ టెక్నాలజీ, దీని యొక్క పరిపక్వత సామర్థ్యం అనేది ప్రపంచానికి అయితే స్పష్టంగా తెలియజేయడం జరిగింది. భారతదేశం గ్లోబల్ కమర్షియల్ లాంచ్ మార్కెట్ లో బలమైన స్థానం అనేది ఏర్పరచుకోవడం జరిగింది. ఈ ప్రయోగం ద్వారా గగన్యాన్ మరియు పెద్ద ఉపగ్రహ సమూహాలు, భవిష్యత్ డీప్ స్పేస్ మిషన్లకి ఇది పునాది కానుంది. ఇది మనకి బ్లూబోర్డ్ బ్లాక్ 2 గురించి ఉన్నటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్. బ్లూబోర్డ్ బ్లాక్ 2 గురించి ఉన్నటువంటి డేటా ఇది మనకి. ఇందులో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, ఈ బ్లూబోర్డ్ బ్లాక్ 2ను ఏ సంస్థ లాంచ్ చేసిందంటే ఇస్రో. ఏ రాకెట్ ద్వారా అంటే LV-M3 రాకెట్ ద్వారా. దీని యొక్క వెయిట్ వచ్చేసి 6,100 కిలోలు ఉంది దీని యొక్క వెయిట్. దీన్ని ఏ సంస్థ అభివృద్ధి చేసిందంటే ఈ ఏఎస్టీ స్పేస్ మొబైల్ సంస్థ, అమెరికాకు చెందినటువంటి సంస్థ దీన్ని అభివృద్ధి చేసింది.
అండ్ దీన్ని ఏ కక్షలో ప్రవేశపెట్టారు అని మనం చూస్తే లో ఎర్త్ ఆర్బిట్ లో దీన్ని ప్రవేశపెట్టారు. దీని యొక్క మెయిన్ ఏమి అంటే ప్రత్యేక గ్రౌండ్ స్టేషన్స్ అవసరం లేకుండా సాధారణ మొబైల్ ఫోన్ కి నేరుగా 4G 5G సేవలను అందించడం దీని యొక్క మెయిన్ ఎయిమ్. ఇది ఇలాంటి ముఖ్య మెయిన్ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి ఒక ఎంసీక్యూ అయితే మనం ఇక్కడ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఎంసీక్యూ మనం చూస్తే ఇటీవల ఇస్రో ప్రయోగించిన బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహానికి సంబంధించినటువంటి క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ఇది ఇస్రో ఇప్పటి వరకు ప్రయోగించిన అత్యంత భారీ ఉపగ్రహం. ఎస్, ఫస్ట్ స్టేట్మెంట్ అనేది మనకు కరెక్ట్. ఇస్రో ఇప్పటి వరకు ప్రయోగించినటువంటి ఉపగ్రహాలు ఇది భారీ ఉపగ్రహం. దీని యొక్క వెయిట్ ఎంత అనుకున్నాం? 6100. దీని యొక్క వెయిట్ మనం చూస్తే 6100 అనేది దీని యొక్క వెయిట్ అని మనకు తెలుస్తుంది. సెకండ్ స్టేట్మెంట్ చూస్తే ఈ ఉపగ్రహాన్ని లాంచ్ వెహికల్ మార్క్ 3 ద్వారా ప్రయోగించారు. ఎస్, ఈ స్టేట్మెంట్ కూడా మనకి రైట్. థర్డ్ స్టేట్మెంట్ చూస్తే ఇది సుమారు 520 కిలోమీటర్ల ఎత్తులోని లో ఎర్త్ ఆర్బిట్ లో దీన్ని ప్రవేశపెట్టారు. థర్డ్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. దీన్ని లో ఎర్త్ ఆర్బిట్ లో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఫోర్త్ స్టేట్మెంట్ ఇది చూస్తే ఇది ప్రత్యేక గ్రౌండ్ స్టేషన్ లేకుండానే నేరుగా సాధారణ మొబైల్ ఫోన్లకి ఈ 4G 5G కనెక్టివిటీని అందిస్తుంది అనేది ఫోర్త్ స్టేట్మెంట్. ఎస్, ఫోర్త్ స్టేట్మెంట్స్ ఆల్సో రైట్. సో ఆల్ స్టేట్మెంట్స్ మనకి ఇక్కడ కరెక్ట్ కాబట్టి మనకి ఆప్షన్ ఏమవుతుంది? సి అనేది మనకి రైట్ ఆప్షన్ అవుతుంది. సి అనేది మనకి రైట్ ఆప్షన్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ మనకి ఈ బ్లూబర్డ్ బ్లాక్ 2 గురించి ఉన్నటువంటి ఫుల్ డీటెయిల్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అండ్ మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మరియు ఈ పీడిఎఫ్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.